అందరికీ నమస్కారం అండి. ఒకే శిలలో శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, నాగేంద్రుడు ఇలా ఎంతో విశిష్టకరమైన పంబనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రం యొక్క ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము. ఓంకారానికి అర్థాన్ని చెప్పి తన తండ్రి శివయ్యకు గురువుగా మారిన సేనాధిపతుల్లో స్కందుడిని నేనంటూ సాక్షాత్తు కృష్ణ పరమాత్మునిచే ప్రశంసలు పొందిన అవన్నీ సుబ్రహ్మణ్య స్వామి విశిష్టతను చాటి చెప్పేవి. అతి ప్రాచీనమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఎన్నో ఉన్నా అందులో కొన్ని మహిమాన్వితమైనవి. అవి దర్శించడం వలన మానసిక శారీరక రుగ్మతలు తొలగుతాయని, అలాంటి ఒక అద్భుతమైన ఆలయమే పంబనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. సుబ్రహ్మణ్యుడు తన తల్లిదండ్రులతో సోదరుడితో కలిసి వెలిసిన క్షేత్రం. ఇక్కడ స్వామి ఏకశిలపై ఏకపడగతో సప్త శీర్షాసన శ్రీ చక్ర సహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా వెలసి దర్శనమిస్తూ ఉన్నారు. ఒకే శిలలో 5 రూపాలతో దర్శనమిచ్చే పంబనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనంతపూర్ జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని పంబనూరు గ్రామంలో కొలువై ఉంది. ధనధాన్యాలను, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని అందించే వరప్రదాతగా అక్కడ స్వామివారు ప్రసిద్ధి చెందారు. సుమారు 500 సంవత్సరాల కిందట శ్రీ కృష్ణదేవరాయల కాలంలో శ్రీ వ్యాసరాయలు సర్పస్వరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మించినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. పూర్వం యోగులు, మహర్షులు తపస్సును ఆచరించిన ఈ తపోవనంలో సప్త అంటే 7 కోనేర్లు ఉండేవట. ప్రస్తుతం వీటిలో 6 కోనేర్లు శిథిలం కాగా దేవాలయం తూర్పు దిక్కున ఒక కోనేరు మాత్రమే మిగిలి ఉంది. కాలక్రమంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. తర్వాత కాలంలో గ్రామస్తులు, ఇతర దాతలు అందించిన విరాళాలతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు శ్రీకారం చుట్టారు. పంబనూరు క్షేత్రంలో ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు 7 శిరస్సులతో దర్శనమిస్తారు. ఇక్కడ మూల విరాట్ను ఒకే శిలతో 5 రూపాలు స్పృశించేలా మలిచి ఉండడం విశేషం. ఏ సుబ్రహ్మణ్య క్షేత్రంలోనూ లేని విధంగా విగ్రహం పీఠం నుంచి శిరస్సు వరకు ఒక్కో రూపం ఒక్కో దేవతను సూచిస్తుంది. పీఠం భాగంలో శ్రీచక్రం పార్వతీదేవికి, ఆపై భాగంలో చుట్టలు చుట్టినట్టుగా కనిపించే సర్పం నాగేంద్రుడికి, సర్పరూపంలోని చివరి భాగం వక్రతుండుడని ఆకారంలో గణపతికి ప్రతీకలుగా నిలుస్తాయి. అలాగే మూల విరాట్ మధ్య భాగం శివలింగంగా దర్శనమిస్తుంది. సర్పాకారంలో ఉన్న విగ్రహం 7 తలలు పడగ విప్పినట్టుగా నాగేంద్రుడిగా దర్శనమిస్తారు. ఈ రూపమే సుబ్రహ్మణ్యేశ్వరునిగా పూజలందుకుంటూ ఉంది. మూల విరాట్కు ఇరువైపులా నెమలి పించాలతో కూడిన చక్రాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుని మూల విగ్రహం 5 శక్తి రూపాలతో వెలిసి ఉండటం, శివుడు, పార్వతి, గణపతి, షణ్ముఖుడు, నాగేంద్రుడు ఇలా శివుడి పరివారమంతా ఒకే చోట ఒకే విగ్రహంలో దర్శనమివ్వడం ఇక్కడ విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో మంజునాథ స్వామి, పార్వతీదేవి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో ప్రతి శ్రావణ, కార్తీక, మాఘ మాసాల్లో విశేషమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రధానంగా శ్రావణ మాసంలో శతసర్ప క్షీరాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణం, అష్టోత్తర కలశాభిషేకం, మూల విరాట్టుకు అఖండ అన్నాభిషేకాన్ని జరిపిస్తారు. ప్రతి మాఘమాసంలో 2వ ఆదివారం నాడు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. మహాశివరాత్రి రోజున ఆలయానికి ఉత్తరాన ఉన్న కైలాస ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇవే కాకుండా ప్రధాన పండగలు ఉగాది, సంక్రాంతి, దీపావళి, దసరా, నాగుల చవితి, షష్ఠి రోజుల్లో ప్రత్యేక అభిషేకాలు, విశిష్ట అలంకరణలు, విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతి నెల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన శుద్ధ షష్ఠి తిథుల్లో అభిషేకం, సహస్రనామార్చన, కళ్యాణోత్సవం నిర్వహిస్తారు.
పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని కూడా ఈ క్షేత్రంలో ఎంతో విశేషంగా నిర్వహిస్తారు. పంబనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శిస్తే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, కళ్యాణం కాని వారికి కళ్యాణ యోగం కలుగుతుందని, అలాగే సంతానం కోరుకునే వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుందని నమ్ముతారు. కనుక ఎంతో విశిష్టకరమైన, ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని మనం కూడా ఒకసారి దర్శించి ఆ దేవదేవుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.